తిరుమల కొండపై జరిగిన ఈ వింత సంఘటన ఏ భక్తుడికి జరగలేదు. ఇది తిరుమల చరిత్రలోనే ఎవరూ ఊహించని ఒక అద్భుత నిదర్శనంగా మిగిలిపోయింది. సుమారు 1000 ఏళ్ల క్రితం తిరుమల నంబి అనే గొప్ప భక్తుడు ఉండేవారు. ప్రతిరోజు 8 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి పాప వినాశనం నుండి నీరు తెచ్చి స్వామికి అభిషేకం చేసేవారు. ముసలి వయసులో కూడా ఆయన భక్తి తగ్గలేదు. ఒకరోజు దారిలో ఒక వేటగాడు ఎదురై, తాత దప్పిక వేస్తోంది, కొంచెం నీళ్లివ్వు అని అడిగాడు. నంబిగారు, ఇది నా శ్రీనివాసుడి అభిషేకం కోసం తీసుకెళ్తున్న తీర్థం, ఎవరికీ ఇవ్వలేదు అని ముందుకు సాగారు. కానీ ఆ వేటగాడు నవ్వుతూ నంబికి తెలియకుండా ఆ కుండకు రంధ్రం చేసి నీళ్లన్నీ తాగేశాడు. ఆలయానికి వెళ్ళాక ఖాళీ కుండను చూసి నంబి గుండె పగిలింది. నీకు అభిషేకం చేయలేకపోతున్నాను.